రీసెంట్‌గా ఉబర్ లాంటి సిస్టమ్స్‌లోని ఎంటిటీ డిజైనింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి ఒక యూట్యూబ్ వీడియో వచ్చింది. అయితే ఈ యూట్యూబ్ వీడియో ఒక సమ్మరీ మీకు ఒక 1 మినిట్‌లో చెప్తా. చాలామంది ఎంటిటీ డిజైనింగ్ అనగానే డేటాబేస్ టేబుల్స్ అనుకుంటారు. విచ్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ ట్రూ. ఎందుకంటే ఫస్ట్ బిజినెస్ ఉంటది. బిజినెస్ కింద బిజినెస్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ బిజినెస్ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని మనం ఎంటిటీస్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన ఎంటిటీస్‌ని దాని తర్వాత డేటాబేస్‌లో ఎలా స్టోర్ చేసుకోవాలో ఫిగర్ ఔట్ చేస్తాం. సో నువ్వు ఎంటిటీస్ క్రియేట్ చేస్తున్నప్పుడు నీకు బిజినెస్ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను జనరల్‌గా ఎంటిటీ డిజైన్ చేస్తున్నప్పుడు ఒక 4 స్టెప్స్ వాడతాను అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అసలు ఈ ఉబర్ సిస్టమ్ రన్ అవ్వడానికి ప్రాపర్ ఫ్లో ఏంటి? స్టార్టింగ్ డ్రైవర్ ఆన్‌బోర్డ్ చేసుకుంటాను, యూజర్ ఆన్‌బోర్డ్ చేసుకుంటాను, దాని తర్వాత డ్రైవర్‌కి పే ఔట్ ఇస్తాను. ఇలాగ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ప్రాపర్ ఫ్లో అంతా రాసుకోండి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈ రాసుకున్న ఫ్లోని డిఫరెంట్ టీమ్స్ ఉండాలి, ఎవరు హ్యాండిల్ చేస్తారు ఈ ఫ్లోని అని చెప్పి రాసుకోండి. లైక్ ఆన్‌బోర్డింగ్ టీమ్ కానీ, ప్రైసింగ్ టీమ్ కానీ, ట్రిప్ టీమ్ కానీ, ఇలా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. థర్డ్ థింగ్ ఏంటంటే ఈ ప్రతి టీమ్‌కి ఒక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు దాంట్లో ఉన్న బిజినెస్ కాన్సెప్ట్స్ ఏంటి అని ఫిగర్ ఔట్ చేయండి. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఈ ఫిగర్ ఔట్ చేసిన బిజినెస్ కాన్సెప్ట్స్ నుంచి మీరు ఎంటిటీస్ అనేవి డిజైన్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా నేను ఎంటిటీ డిజైనింగ్ అనేది ఎప్పుడో చదువుతానన్నమాట. కానీ జనరల్గా అందరూ ఎక్కడ తప్పు చేస్తారంటే ఫ్లోలోనే తప్పు చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉబర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. దీంట్లో మనం ట్రిప్ అనే ఎంటిటీ ఉంటుందని అందరికీ తెలుసు. ఈ ట్రిప్ ఎంటిటీలోని ఒక డ్రైవర్ ఉంటాడు, ఒక యూజర్ ఉంటాడు, ఒక వెహికల్ ఉంటుంది. ఆ యూజర్కి ఒక స్టార్ట్ లొకేషన్, ఎండ్ లొకేషన్ ఉంటుందని మనందరికీ తెలుసు. ఈ విధంగా మన ఎంటిటీ అనేది డిజైన్ చేస్తాం. కానీ ఇప్పుడు సడన్గా బిజినెస్ టీమ్ వచ్చి శబరి మన ట్రిప్లోని ఉబర్ పూల్ అనే కాన్సెప్ట్ తేవాలి. ఉబర్ పూల్ ఏమవుద్దంటే ఒకటే ట్రిప్లోని మల్టిపుల్ యూజర్స్కి స్టార్ట్ లొకేషన్, ఎండ్ లొకేషన్ డిఫరెంట్గా ఉంటాయి అన్నారన్నమాట. దీనివల్ల మనం డిజైన్ చేసుకున్న ఎంటిటీ మొత్తం బ్రేక్ అయిపోయింది. సో అందుకే ఎప్పుడైనా మీరు ఫ్లో రాసుకుంటున్నప్పుడే బిజినెస్ టీమ్ చెప్పిన యూస్ కేస్ మాత్రమే కాకుండా అసలు డిఫరెంట్ యూస్ కేసెస్ దీంట్లో ఎలా ఫిట్ అవుతాయి అని చెప్పి మొత్తం ఆలోచించాలన్నమాట. అప్పుడు మీ ఎంటిటీస్ అనేవి కొంచెం జనరిక్గా ఫామ్ అవుతాయి.